మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మెగా 157 సినిమాకి సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. సినిమా షూటింగ్ కాకముందే ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అయితే ఈసారి కాస్త విభిన్నంగా కూడా ఆలోచిస్తున్నారు. చిరంజీవి పాత్రను ప్రేక్షకులను మరింత నవ్వించే విధంగా ఉండబోతుందట. కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాలు ఉండడమే కాకుండా ఈ చిత్రంలో విలన్ గా కూడా ఒక ప్రత్యేకమైన పాత్రను చిత్రీకరించబోతున్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. చిరంజీవిని ఢీ కొట్టే విలన్ పాత్రలో యంగ్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు, RX100 హీరో కార్తికేయ. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతుంది. చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని కూడా ఎన్నో సందర్భాల్లో కార్తికేయ తెలియజేశారు. అంతేకాకుండా కార్తికేయ పెళ్లిలో కూడా చిరంజీవి కనిపించడం అందరికీ తెలిసిందే. RX100 చిత్రంతో హీరోగా మారిన కార్తికేయ తన మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించిన కార్తికేయ గ్యాంగ్ లీడర్ చిత్రంలో కూడా విలన్ గా కనిపించారు. అలాగే హీరో అజిత్ నటించిన తెగింపు సినిమాలో కూడా విలన్ గా కనిపించారు. ఇప్పుడు మరొకసారి చిరంజీవి సినిమా కోసం విలన్ గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇవన్నీ కూడా కుదిరితే డైరెక్టర్ అనిల్ రావిపూడి వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి చేసే ప్రతి సినిమాలో కూడా కామెడీ అనేది స్టోరీ భాగంగా రన్ అవుతూ ఉంటుంది. అందుకోసమే ఆయనకు కామెడీలో మంచి పట్టు ఉన్న దర్శకుడిగా పిలుస్తూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమాతో కూడా మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అవకాశం కొందరికి మాత్రమే వస్తుంది. సంక్రాంతికి వస్తున్న సినిమాతో 300 కోట్లు కొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు చిరుతో అంతకు మించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం విశ్వంబర మూవీ చేస్తున్నాడు చిరంజీవి. అది అవగానే మెగా 157 చిత్రం షూటింగ్ స్టార్ట్ కానుంది. వేగంగా కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని చూస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.